ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం మనం యాకోబు పత్రిక 4:16 చదువుకున్నాం. ఏ అతిశయం మంచిది, ఏ అతిశయం చెడ్డది. ఎలాంటి అతిశయం మనలో ఉండకూడదు, ఎలాంటి అతిశయం మనం కలిగి ఉండాలనేటువంటిది ఈరోజు వాక్యం మనం చెప్పుకుందాం. మనం చదువుకున్న వాక్యంలో యాకోబు పత్రిక 4:16లో ఇప్పుడైతే మీరు మీ డంభముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. డంభాలు అంటే ఏంటంటే తను తాను గొప్పగా ప్రకటించుకోవడం, తను తాను చాలా అధికుడిగా చెప్పుకోవడం, చాలా తెలివైనడుగా చెప్పుకోవడం, చాలా ఆస్తిపరుడుగా చెప్పుకోవడం, తనకేయో గొప్ప టాలెంట్లు ఉన్నాయని చెప్పుకోవడం. ఇలాంటిది చెడ్డ అతిశయం. మనకున్న దాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరుచుకోవాలి, కానీ ఊరికి అతిశయించిన ద్వారా ఎటువంటి లాభం చేయకూడదు. మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనుషులు ఏదైతే చెడ్డ అతిశయం కలిగి ఉన్నారో దాని గురించి మనం తెలుసుకుంటే ఆ చెడంతా మనం వదిలిపెట్టవచ్చు, మంచి అతిశయాన్ని మన జీవితాల్లో కలిగి ఉందాం. మొదటిగా ఈ లోక సంబంధంగా రాజకీయమైనటువంటి పదవులు కలిగి ఉంటారు. ఎన్నాళ్ళు ఉంటుంది రాజకీయ పదవి? 5 ఏళ్ళు భాగ్యానికి మిడిసిపోతుంటారు. 5 ఏళ్లే వీళ్ళు చేసేటువంటి పరిపాలన, 5 ఏళ్లే. తర్వాత నెక్స్ట్ పీరియడ్ గెలుస్తారో లేదో చెప్పలేము. కానీ ఈ 5 ఏళ్ళు ఎలగబెట్టేసి చాలా భయంకరంగా వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న చెడంతా మానవుల మీద చూపిస్తారు. నేను అధికారినంట. ముందే ఓట్లు అడుక్కోవటానికి దేవుడు ఇస్తారు, ఇళ్ళమ్మటి వచ్చి డబ్బులు ఇస్తారు, మెప్పింపు చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ దయాగుణం, ప్రేమ వాళ్ళల్లో ఇంచుక కూడా కనబడదు కొంతమంది. కాబట్టి వాళ్ళ పరిపాలన 5 సంవత్సరాలే, తర్వాత ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కాబట్టి 145వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. అక్కడ ఏముంటుందంటే, నీ రాజ్యము శాశ్వత రాజ్యం. ఎవరిది? చూడండి, 145వ కీర్తన 13వ చరణంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యం. అమ్మా, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచు. ఇక్కడ అర్థం చేసుకోండి, మన దేవుడు ఎంతకాలం ఉంటాడంటమ్మా? ఆయన శాశ్వత రాజ్యం. ఆయన ఎప్పుడూ శాశ్వతుడే, రాజుగా ఉంటాడు. ఆయన పరిపాలన కూడా యుగయుగాలు అలా జరుగుతూనే ఉన్నది. ఆయనకు మార్పేవి లేదు. ఆయన ఉద్యోగం తీసేసేవాడు లేదు, పైకి ఎక్కించేవాడు లేడు. ఆయన ఎప్పుడూ సింహాసనాసీనుడే. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజ్య సంబంధమైన ఉద్యోగాలు చేసేవాడు లేదా ఆయన పని మీద ఉండేవాడు కూడా రిటైర్మెంట్ ఏమి లేదు. ఉందా? పాస్టర్లకు ఏమైనా రిటైర్మెంట్ ఉందమ్మా? దేవుని సేవ చేసేవాళ్ళకి కానీ, దేవుని సేవలో పాటుపడే వాళ్ళకి కానీ వాళ్ళకి రిటైర్మెంట్ ఉందా? ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవాళ్ళకి రిటైర్మెంట్లు ఉన్నాయి. ఇలా రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాలు అవగానే పుట్టుకునుడు పోదు. పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా రాజీనామా చేయాలి 5 సంవత్సరాలు అయిపోతే. ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రధాన వాళ్ళందరూ కూడా మరలా ఎలక్షన్లో పాల్గొనాలి. వాళ్ళ యొక్క జీవితాలు బాగుండి వాళ్ళు మంచిగా చేశారని మరొకసారి అవకాశాలు ఇస్తారు ప్రజలు. కాబట్టి ఇటు దానికి లోకంలో చాలా అతిశయం గర్వపడతారు. ఆ పదవి రాగానే కళ్ళు ఎక్కడికి వచ్చేస్తాయండి? నెత్తి మీదకి వచ్చేస్తాయి. ఈ 5 ఏళ్ళలో ఎవరి మీద పగ తీర్చుకోవాలి, అందరి మీద పగ తీర్చుకుంటారు చూస్తారు. ఏది పడదొయ్యాలో అది పడదొస్తారు, ఏది నాశనం చేయాలో అది నాశనం చేస్తారు. ఇలాంటి పరిపాలన కానీ, ఇలాంటి పదవులు కానీ అది చెడ్డ అతిశయానికి సంబంధించింది. దాని స్థానంలో అందరితో సగౌరవంగా మంచిగా ఉంటే అది చాలా మంచిది. దేవుడికి స్తోత్రం. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు కదా, తర్వాత ఉంటాం లేదు, ప్రజలతో మంచి సంపాదించుకోవాలనేటువంటి మంచి అభిప్రాయాన్ని కలిగి. రెండోది,
మనుషుల్లో ఉండే అందం, దీన్ని బట్టి కూడా చాలా ఆశయపడుతుంటారు. ఏంటమ్మా, దేన్ని బట్టి అతిశయపడుతుంటారు? అందాన్ని బట్టి అతిశయపడుతుంటారు. కీర్తన గ్రంథం 39వ కీర్తనలో 11వ చరణంలో ఏంటంటే, దోషములను బట్టి నీవు ఆ మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. ఏంటిదండి? దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చెమ్మట కొట్టిన వస్త్రం వలె వారి అందమును నీవు. అందము శాశ్వతం కాదు, కానీ అందాన్ని ఆధారం చేసుకుని వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ వ్యాపారం చేసుకుని తమ ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఉన్నారు. ఈ అందం ఉంటుందో ఓడదో తెలియదు. 2-3 బిడ్డలు పుడితే అందం పోతుంది. ఏమండి, ఒక ఈ బేకరీ కాదు, పలావ్ బండో లేదా క్యాంటీన్ పెట్టినటువంటి వాడిని ఒక అమ్మాయి ప్రేమించిందట, లేదా అతను ప్రేమించాడు, ఇతను ప్రేమించాడు, ఇద్దరు చేసిన తర్వాత ఈవిడ ఏం కోరుతుందంటే, రోజు బిర్యానీ తీసుకురా తింటానంట. రోజు బిర్యానీ, ఉదయం బిర్యానీ, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీ తింటుంటే ఆ అమ్మాయి ప్రేమించినప్పుడు చాలా ఆనందంగా ఉందంటండి. తీరా రోజు బిర్యానీ తినేసి ఇలా అయిపోయిందంటండి. నువ్వు వద్దులే, విదేశాలు వెళ్ళిపోయి ఎక్కడన్నా ఉండు అని అన్నాడు భర్త. దాని గురించి ఏదో బతుకు జట్టుగా పడి దాంట్లో ప్రోగ్రాంలు చెబుతున్నారు. ఏమంటే అప్పుడు బాగానే ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమించలేదు అని చెబుతుంది. ఏంటి సంగతి అంటే, మా ఆయనకి బిర్యానీ బండి ఉందండి, బిర్యానీ క్యాంటీన్ ఉందండి, నేను ఉదయం అదే తింటాను, మధ్యాహ్నం అదే తింటాను, రాత్రి అదే తింటాను. దేవుడికి ఇస్తాను. ఉంటే ఉండుగాక, మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిరంతరం అవి తినకూడదుగా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మన అందం శాశ్వతం కాదని గుర్తించుకోవాలి. దేవుడికి స్తోత్రం. కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కూడా ఒళ్ళొచ్చేస్తుంటుంది, కానీ మొదట ఉన్న అందం చివరి వరకు ఉండదు. దేవుడికి స్తోత్రం. అయితే దేవుడంట దోషములను బట్టి మనుషులను గద్దించినప్పుడు వారి అందం ఏమవుద్దట? చెమ్మట కొట్టినట్టు వస్త్రం వలె అయిపోద్దట. పూర్వకాలంలో ఆ స్ఫోటకాలని వచ్చేవి. స్ఫోటకాలని వాడు అవి ముఖం అంతా ఎలా అవుతుంది, పొంగు వ్యాధి వచ్చినట్టుగా అక్కడక్కడ పొక్కులు వస్తాయి. ఆ పొక్కులు వచ్చిన కడల్లో ముఖాలు గుంటలు అడిపోతాయి. ఏమైపోద్దాము? చిన్న చెంచాతో మట్టి తీసినట్టుగా గుంటలు అడిపోతాయి మొక్క అంతా. ఏమైనా అందంగా ఉంటుందా? పోనీ అది ఆ మర్చిపోయి నల్లగా అలా ఉండిపోతుంది, ఆ మచ్చంతా. కాబట్టి అందము శాశ్వతం కాదు. నువ్వు కనుక నీకు దేవుడిచ్చిన అందాన్ని బట్టి గర్వించకుండా దేవుడిని కనపరిస్తే మంచిది. ఒకవేళ నువ్వు గర్వపడితే ఆ అందం కూడా ఏమైపోద్దట? చెమ్మట కొట్టిన వస్త్రంలాగా తోట్లు పడిపోద్ది అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. మూడోది ఏంటంటే, కొంతమంది ఆస్తిని బట్టి గర్విస్తారు. గర్వపడకూడదు మనం ఆస్తిని బట్టి. ఆస్తి ఇచ్చింది ఎవరు? దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మన జీవితకాలంలో చాలామందిని చూస్తాం, ఓడలు బళ్ళైనవి, బళ్ళు ఓడలైనవి అని చెప్పుకోవడం సామెత. ఏమండి, నిజమే కదా. చాలామంది నిరుపేద స్థితిలో ఉంటారు, ఇప్పుడు సంపన్న స్థితిలోకి వెళ్ళిపోయారు. కైకులూరులోనూ పెద్ద ఆయన కోళ్లప్పారావు గారిని ఆయన గురించి చెప్పుకున్నాం. ఒకప్పుడు ఆయన కోళ్ళు అమ్మాడటండి, ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన సంపన్నుడైపోయాడు. దేవుడికి స్తోత్రం. చాలా అపరకు పేరుడైపోయాడు. కొంతమంది మంచి హోదాలో ఉన్నవాళ్ళు డౌన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు మన కళ్ళ ముందే. కాబట్టి ఈ ఆస్తులు ఉంటాయి ఊడతాయి అని మనం చెప్పలేము. కాబట్టి ఈ ఆస్తిని మనకు ఎవరిచ్చారో, మన స్థాయిని ఎవరు పెంచారో వాళ్ళని మీద నమ్మకం ఉంచాలి. దేవుడికి స్తోత్రం. ఇది చెడ్డ అతిశయం. ఈ ఆస్తి నాది, నేను సంపాదించాను అనుకోకూడదు. ఈ ఆస్తి ఉండొచ్చు, తీసివేయబడచ్చు, ఎవరు చెప్పలేరు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఒకప్పుడు ఉక్రెయిన్ ఎలా ఉందండి? ఒకప్పుడు MBBS తక్కువ డబ్బులతో చదువుకుంటానికి చాలా అందమైనటువంటి పట్టణంలో ఉక్రెయిన్ చెప్పుకోవచ్చు. దాని మొదట ఫోటోలు చూశాను. దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎంత అందంగా ఉంటాయో బిల్డింగులు. అసలు ఆ దేశంలో ఒక నెల ఉంటే చాలు అనిపించేటట్టుగా ఉంటుంది ఆ దేశం. కానీ ఇప్పుడు ఉందండి అది? ఉక్రెయిన్ ఉందమ్మా? లేదు. గాజా పట్టణం ఉందా? లేదు. అంత శిథిలాలైపోయాయి. కారణం ఏంటంటే
ఒకప్పుడు ఉంది కానీ ఒకప్పుడు అవన్నీ కూడా కోల్పోయింది. కాబట్టి ఆస్తి అనేది కూడా ఉంటుందో లేదో మనం చెప్పలేము. తర్వాత మనం దేన్ని బట్టి అతిశయపడకూడదు. ఆస్తిని బట్టి కూడా అతిశయపడటానికి ఏమీ లేదు. పిల్లల్ని బట్టి అతిశయపడతారు చాలామంది. పిల్లల దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేయనుగాక, వాళ్ళు క్షేమస్థితిలో ఉందురుగాక. హల్లెలూయా. ఇక్కడ రుద్రారంలో కోడి గూళ్ళు ఎట్టుకుంటారు. అది కోడి గూళ్ళు, ఇది అరుగు పక్కన కోడి గూళ్ళు ఎట్టుకుని దాంట్లో పిల్లోడిని వెళ్ళి కోడిగూడులో గుడ్లోనే తీసుకురాలంటే ఆడు ఎడదాడి దాంట్లో త్రాసుపాము కూర్చొని ఈ చెయ్యట్టగానే ఒకసారి కలిసి ఇచ్చడానికి ఇంకో పిల్లోడు వెళ్ళి రాణి కలిసి, భార్య వెళ్ళైతే భార్య కలిసి అందరూ తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలు, కొన్నిసార్లు ఇలా జరుగుతాయి. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది స్థిరంగా ఉండేది లేదు. ఏదైతే మనం పొందామో అన్నీ దేవుడి నుండి పొందినయే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మన బలం, ఇది కూడా చివరి వరకు మనం బలవంతులుగా ఉంటామని చెప్పని. ఎందుకనంటే మహా అలెగ్జాండర్ చాలా బలవంతుడిగా ఉన్నాడు. 30 ఏళ్ళకో దానికంటే తక్కువ ఏళ్లతోనూ మొదలెట్టి ప్రపంచ దేశాలన్నీ జయించేసి తన చేతి గుప్పెట్లోకి ప్రపంచ అధికారం పొందాలని చాలా ప్రయత్నం చేసి, చాలా చురుకైన వాడు, చాలా యుద్ధశాలి, చాలా ప్రవీణుడు, చాలా చురుకైన వాడు. అతను సుమారు 33 ఏళ్లకి అతని జీవితం అంతా కూడా అయిపోయింది. అతను ఏమయ్యాడు? అతను చనిపోయినప్పుడు అన్నట వైద్యులే నా సమాధి పెట్టిన మొయ్యాలి, చేతులు బయటికెట్టి తీసుకెళ్ళాలి, డబ్బులు పైకి ఇసురుతూ తీసుకెళ్ళాలి. ఇప్పుడు కూడా డబ్బులు ఇసురుతుంటారు. ఆ ఆచారం ఆ గ్రీకుల సాంప్రదాయం నుంచి వచ్చింది. ఎందుకని? ఈ డబ్బు నా ప్రాణాన్ని రక్షించలేదు. ఈ సమాధి పెట్టి మోసేవాళ్ళు డాక్టర్లు, వీళ్ళు నా ప్రాణాన్ని రక్షించలేకపోయారు. ఈ చేతులు బయటెట్టించారండి సమాధి పెట్లు. ఎందుకని? నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోతున్నాను, నేనేమి సంపాదించలేకపోయాను, నేనేదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయిందని ఒక నిర్లిప్తలోకి వెళ్ళిపోయాడు. ఇంత డబ్బు ఉంది, నా ప్రాణం కాపాడు. ఇంతమంది డాక్టర్లు నా ప్రాణం కాపాడు. ఏమైపోయాడమ్మా మహాలక్ష్యాన్ని? ఏమైపోయాడమ్మా? ఇరాక్ నాయకుడు సద్దాం హుసేన్ గారి సంగతి ఏంటి? ఆయన కావాలనుకున్న చెప్పాడు, బతికించాడు, చాలా చేశాడు ఆయన. తర్వాత అమెరికా వాళ్ళు వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబులు ఇవి ఉన్నాయని వాళ్ళ మీద అపవాదం వేసి అతను చంపడానికి ప్రయత్నిస్తే రహస్య బంకర్లోకి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నాడు? అక్కడ కూడా వీళ్ళు కనిపెట్టేసి అతన్ని షూట్ చేసి చంపేశారు, ఊరి తీశారు. తర్వాత ప్రపంచ కోర్టుకి ఏదో తీసి మొత్తం మీద అతను ఊరి తీశారు కదా. వెరీ గుడ్. తర్వాత జర్మనీ నాయకుడు హిట్లర్, అతను కేవలం జర్మనీ వాళ్ళ యొక్క రక్తమే ఉండాలి ఈ దేశంలో, మిగతా ఏ జాతి ఉండకూడదని, తన బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఆ ప్రాంతంలో తన జాతి ప్రజలే ఉండాలి, మిగతా వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదని అప్పుడు ఉన్నటువంటి యూదులు 6.5 మిలియన్ పీపుల్, సుమారు 6,50,60,000 మంది సైన్యాన్ని అతను చంపేశాడు. 6.5 మిలియన్ పీపుల్ని, యూదులను ఊచకొతకోశాడు. గ్యాస్ ఛాంబర్స్లో పెద్ద పెద్ద గదులు కట్టించేసి ఆ గదుల్లో తోసేసి తలుపులేసేసి విషవాయువులు వదిలేసి చాలామంది యూదులు చంపేశాడు. చివరికి యుఎస్ఎస్ఆర్ రష్యా వాళ్ళు దాని మీద దాడి చేసినప్పుడు ఇతను కూడా ఎక్కడో చాటును దాక్కున్నాడు. అక్కడ కూడా వీళ్ళు రష్యా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అతను ఏం చేశాడంటే వాళ్ళ చేతికి దొరకకూడదని అతని దగ్గర ఉన్న పిస్టల్తో కాల్చి చచ్చిపోయాడు. మరియు సైన్యులు కొంచెం కూడా వాడారు. దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, వీళ్ళందరూ ఏమైపోయారంటే తమ బలం గలవాళ్లే కానీ ఈ లోకంలో వాళ్ళు. కీర్తన గ్రంథం 10వ కీర్తన 6వ చరణంలో ఏమని రాయబడింది? మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయంలో అనుకుందరు. కొంతమంది ఇలా అనుకుంటారు బలాన్ని చూసి.
తర్వాత 49వ కీర్తన 11వ చరణం ఉంది. తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు తరతరములు నిలుచుననియు, తమ నివాసములు తరతరములు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు. వాళ్ళందరూ ఉన్నారా? ఇప్పుడు ఉండరు. దేవుడు ప్రియమైన దేవుడు బిడ్డలారా, నువ్వు బలాన్ని నమ్ముకున్నావు, ఆ బలం నిలిచేది కాదు. నీ యొక్క క్షేమస్థితిని మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. తర్వాత ధనము నమ్ముకుంటారు కొంతమంది, దాన్ని బట్టి అతిశయపడతారు. ధనం ఉంటుందా? సామెతల గ్రంథం 27వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని వాక్యం, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు నిలుచున. ఏమండి, రాజ్య పదవి పెట్టుకుని కిరీటం పెట్టుకున్నావు, తరతరాలు నువ్వు మోస్తావా? నీ ఆయుష్ పరిమితమేగా. ఇక్కడైతే రాయబడింది తమ 49:11 ఏం చెప్పింది? సామెతలు 27-24 చెప్పింది, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ధనము శాశ్వతం కాదు, కిరీటములు కూడా. ఇవాళ నువ్వు ధనవంతుడు అయితే రేపు మరొకడు ధనవంతుడు నీకంటే కనపడదు. ప్రపంచంలో అనేక మంది కొంతమంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళని అధిగమించేవాడు మరొకడు వస్తూ ఉంటాడు. కాబట్టి ధనము కూడా శాశ్వతమైనది కాదు. తర్వాత 7వది, మనము నిర్మించుకున్న మన ఇల్లు కూడా శాశ్వతమైనది కాదు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 39వ వచనం. దాన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. మన బలాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, మనం కట్టుకున్న ఇల్లును బట్టి కూడా అతిశయించకూడదు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 39వ వచనం ఇలా ఉంది, అందుచేతను అడవి పిల్లులను నక్కలను అక్కడ నివసించును, నిప్పుకోళ్ళును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడూను నివాస స్థలము కాకపోవును, తరతరములు దానిలో ఎవరునూ కాపురం ఉండరు. చూసారండి, కొంతమంది ఇళ్ళు పాడు విడవబడతాయి కదా, ఏమైపోతాయేమో అక్కడ ఎవరో నివాసులు ఉండకుండా అయిపోతాయి. అలా శాపగ్రస్తం అయిపోతాయి. బబులోను ఒకప్పుడు చాలా గొప్ప సామ్రాజ్యం. ఏమండి, మరి ఇప్పుడుందా బబులోన్ అనేటువంటిది? తర్వాత సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, ఉందా? సర్వనాశనం అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగాడు. ఆయన ఏమంటున్నాడు దేవుడు, నువ్వు కనుక నా పట్ల కృతజ్ఞత లేకపోతే నీవు సుఖ నివాసం అనుకున్న ఆ స్థలంలో అడవి పిల్లులు పడుకుంటాయి, ఆ కుక్కలు నక్కలు అక్కడ నివసిస్తాయి, నిప్పుకోళ్ళు దాంట్లో నివాసం చేస్తాయి. ఇక మీదట అది ఎన్నడూ నివాస స్థలము కాకుండా ఉంటుంది అంటున్నాడు. తర్వాత 8వది ఏంటంటే, మనుషుడు తన జ్ఞానం మీద కూడా నేను జ్ఞానిని, నేను తెలివైనవాడిని అనుకుని నీ తెలివి నీ జ్ఞానం అనుకున్న పొరపాటు అవుతుంది. మనం దాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు. దేవుడికి స్తోత్రం. చూద్దాం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఏం రాయబడిందంటే, రాజు అంటే నెబుకద్నెజరు, బబులోను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను, ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. ఒకప్పుడు ప్రపంచంలో గొప్ప పేరొందినటువంటిది బబులోను సామ్రాజ్యం. యూదులు బబులోను చెరకు వెళ్ళారు. క్రీస్తు పూర్వం 586 సంవత్సరంలో యూదులు బబులోను చెరకు వెళ్ళారు. ఈ రాజు గురించి, బబులోను అనే రాజు తన దగ్గర ఉన్న టెక్నీషియన్స్ని, సైంటిస్ట్ని వాళ్ళందరూ పట్టుకుని, వ్యవసాయ శాస్త్రాన్ని పట్టుకుని, చెట్టు మొదళ్ళు పైకి ఉండేటట్టు, చెట్టులు కిందకి విరబూసేటట్టు, ఫలాలు కిందకి కాసేటట్టు ఒక టెక్నాలజీని చేసి వేలాడే తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్ సృష్టించాడు. మనం అందరూ భూమి మీద మొదలుండి చెట్లు పైకి కాసేటట్టు చేస్తారు కదా, మామూలుగా నేల మీద నడతాం, అవి పైకి ఎదుగుతాయి. ఆయన ఏం చేశారంటే అప్పట్లోనే ఒక టెక్నాలజీ ప్రజల చేత చేసి
పైన మొదళ్ళు ఉండేటట్టు కిందకి చెట్లు ఎదిగేటట్టు చేశాట. అది ఒకప్పుడు ప్రపంచ వండర్స్లో ఒక వండర్గా గుర్తించారు అప్పట్లో దాన్ని. ప్రపంచంలో 7 అద్భుతాలు, అది కూడా ఒకప్పుడు 7 అద్భుతాలే. అయితే ఆ రాజు తన నగరం మీద పైన తిరుగుతూ, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారాన్ని సూచిస్తుంది, నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుంటే, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశములో నుండి ఒక శబ్దము వినవచ్చింది. అదేమంటున్నాడంటే, ఏదనగా రాజుకు నెబుకద్నెజర్, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయింది, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరుముతారు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువు వలె గడ్డి మేస్తావు. నిజంగానే ఈ ప్రకటన ప్రకారం అప్పుడప్పుడే జరిగిపోయింది. ఆ క్షణంలో రాజుగారు మతిపోయింది, నరాల్లో ఏదో తప్పుకుంది. పసిపిల్లలు కాళ్ళు చేతులు నేల మీద ఎట్టే ఎలా నడుస్తారు అప్పుడు మనం చూస్తాం కదా, అలా నడవడం మొదలుపెట్టాడు. టెర్రస్ మీద చేతులు నేల మీద మోపి, కాళ్ళు నేల మీద మోపి, 4 కాళ్ళు ఉన్న జంతువులుగా నడవడం ప్రారంభించాడు. చెలికెత్తులు, పలహారాలు, డ్రింక్స్ పట్టుకొచ్చాడు. రాజా ఏంటి అలా వింతగా అలా నడుస్తున్నారని వీళ్ళు బాబు సిగ్గుపడిపోతారు. ఆయన జంతువు మనసు వచ్చేసి నడుస్తూ మొదలెట్టాడు. ఆ టెర్రస్ మీద తిరుగుతున్నాడు, కాళ్ళతో చేతులతో నడుస్తున్నాడు. ఇదిగోండి పలహారాలు తెచ్చాం, ఆహారం తెచ్చాం, డ్రింక్స్ తెచ్చాం, ద్రాక్షరసం తాగి, నాకు అది వద్దు, గడ్డి కావాలి, నాకు ఇదొద్దు, కుడితి కావాలంటే మొదలెట్టాడు. వీడు పరిగెత్తుకెళ్ళిపోయి రాణిగారి దగ్గర కూడా, అమ్మగారు ఆయన పరిస్థితి మారిపోయింది, ఆయన 2 చేతులు 2 కాళ్ళ మీద నడవటం మొదలెట్టాడండి. మేము ఆహారం తినమంటే గడ్డి కావాలంటున్నాయండి, ద్రాక్షరసం వస్తే కుడితి కావాలంటున్నాండి, ఆయన చేష్టలు బాగోలేదు అని చెప్తే వాడు కూడా దూరం చూసి, ఈయన ఉండటం వల్ల ఈయనకి ఏదో మెంటల్ చేస్తుంది, ఈయనకి ఉంటే ఎవరినన్నా గిల్లినా కరిసినా వాళ్ళకు కూడా పెంచొచ్చేది, ఈయన ఇక్కడ వచ్చొద్దని చెప్పేసి సైనికులు పెట్టి ఆయన తోసుకుంటా అడవుల్లోకి తోసుకొచ్చేసి 7 సంవత్సరాలు, ఎన్నమ్మా 7 సంవత్సరాలు కేవలం అడవుల్లో ఒంటరిగా జీవించారు. ఆహారం వీళ్ళేం పంపించారు. అడవిలో కూడా ఎలా బ్రతికాట, ఆ నోటితో గడ్డి పీక్కుంటూ, చెట్టు చిగుళ్ళు తింటూ అట్టగే బ్రతికాడు. తల పెరిగిపోయి దాన్ని సవరం చేసేవాడు, నూనెట్టేవాడు లేదు. ఇక్కడైతే ఒళ్ళు మర్దనాలు చేసేవాడు, నూనెట్టి తైలాభిషేకం చేసేవాడు, రోజు ఎంతో హడావిడి చేసేవాడు. అడవుల్లోకి వదిలేసి వచ్చాడు. 7 సంవత్సరాలు శిక్ష అనుభవించాడు. తర్వాత ఒకవేళ రాజుగారు ఎలా ఉన్నాడు చూసారని పంపిస్తే, ఒక పొలంలో నీళ్లు తాగుతూ తన ముఖాన్ని చూసుకుంటూ ఉండగా దేవుడు మళ్ళీ జ్ఞాన హృదయం ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. తన పాత జ్ఞాపకాలు వచ్చింది. ఏంటి నేను ఇలా అయిపోయాను, నేను నెబుకద్నెజర్, నేను అది కట్టించాను ఇది కట్టించుకున్నాను అన్నాను. ఆ రోజున ఒక స్వరం వినపడింది. వాళ్ళ తర్వాతనే నేను ఇలా మారిపోయాను, నా పరిస్థితి ఏంటి, పక్షి ఏకల్లాగా ఇవన్నీ గోల్డ్ ఇంత బారు పెరిగిపోయి, ఇదేదో మిగతా జంతువులు కూడా అనుకుని ఇదో కొత్త జంతువు అనుకున్న ఏంటంటే అయిపోయాడు. అప్పుడు మంత్రులు వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళ నాన్న వాళ్ళు కట్టి పిలవటం, మళ్ళీ వీళ్ళు తీసుకెళ్ళి ఆ క్షవరాల స్నానాలు చేయించి రాజదుస్తులు సింహాసనపై ఎక్కించడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ 7 సంవత్సరాలు రాజ్య పరిపాలన కోల్పోయాడు. కారణం ఏంటంటే, నా జ్ఞానం నా తెలివితేటలు అనుకుంటారు మానవులు కొన్నిసార్లు. నీ తెలివితేటలు కాదు, దేవుడు అనుగ్రహం. ఏంటమ్మా, నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును అంటాడు దేవుడు. దేవుడు ఎవరికి ఏది ఇస్తాడో అది దేవుడి వల్ల పొందినయే. కానీ ఈ లోపల మన అతిశయాలు, చెడ్డ అతిశయాలు వచ్చి మనం దేవుని శిక్షకు గురైపోతూ ఉంటాం. తర్వాత ఆరోగ్య విషయంలో కూడా దేవుడు మనకు కృపచేత ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. దేవుడికి స్తోత్రం. చూడండి 31వ కీర్తన 12వ చరణంలో ఏముంటుందంటే, 30వ కీర్తన 6వ చరణంలో దావీదు ఈ కీర్తన ఇది, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమును నేను అనుకుంటుని.
క్షేమకాలం అంటే అన్నీ బాగున్న పరిస్థితులు, ఒంట్లో యవన రక్తం ఉన్న పరిస్థితులు, కండలు తిరిగి ఆరోగ్యం ఉన్న పరిస్థితులు మనం ఏమనుకుంటాం? నేనెన్నడూ కదలనని నేను అనుకుంటే. 30వ కీర్తన తర్వాత నెక్స్ట్ కీర్తనలో 31వ కీర్తన 12వ చరణం చదవండమ్మా. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని. ఏమంటున్నాడు ఆయన? మళ్ళా ఓటికొండ శబ్దం వేరుగా. ఏమండి, కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన కొండ పట్టుకొచ్చేత పెట్టాడు, కొట్టి చూసుకుంటామా? ఓటికొండ మోత వేరు, నాణ్యంగా ఉన్న కొండ మోత దేవుడికి ఇస్తుంది. కొంతమంది వాళ్ళు ఓటుకొండ ఎత్తే ఓటుకొండ తెచ్చేస్తారు, ఇంటికి వచ్చాక చిమురుస్తూ ఉంటుంది, నీళ్లు కారిపోతుంది, లైట్గా పొగడు. ఓటికొండలు మనం కొనం డబ్బులు ఇచ్చి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, తను బలంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అనుకున్న మాట ఏంటంటే దావీదు గారు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలంలో నేను అనుకున్నాను అంటున్నాడు. కానీ తర్వాత వచ్చినలో ఏముందంటే 31వ కీర్తన 12వ చరణం, మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరువబడి తిని ఓటికొండలాగా నా బ్రతుకైపోయిందని ఆయన తన బాధను వెలుగుస్తుంది. దేవుడికి స్తోత్రం. అవును ప్రియులారా, ఈరోజు బలంగా ఉన్నట్టు ఈరోజే, రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకే తెలియదు. కాబట్టి మనం బలం కలిగినప్పుడు, ఎముకలలో సత్తు కలిగినప్పుడు, నీ ప్రక్కటి ఎముకల్లో శక్తి ఉన్నప్పుడు, నీ ఒంటిలో తెలివి జ్ఞానం అన్నప్పుడు మనం దేవుడిని ఎక్కువ కనపరచాలి. దేవునికి మనం విధేయులై ఉండాలి. ఏమండి, మనం పుష్టి కలిగి ఉన్నప్పుడు, అన్నీ కలిగి ఉన్నప్పుడు దేవుడికి మనం చాలా కృతజ్ఞతలు కలిగి జీవించవలసిన. దేవుడికి స్తోత్రం. ఇక్కడ దావీదు యొక్క అనుభవం ఏంటంటే, నేనెన్నడూ కదలనని అనుకున్నాడు, కానీ ఓటికొండలాగా నా బ్రతుకు అయిపోయింది ప్రభు అని తర్వాత వచనంలో ఆయన చెప్తున్నాడు. చూడండి, ఇంకొక వచనం చూద్దాం. ఉద్యోగ విషయాన్ని బట్టి అతిశయిస్తారు జనం. 109వ కీర్తన 8వ చరణంలో చూస్తే మన ఈ అతిశయం చూద్దాం. నేను మంచి హోదాలో ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను, అవి కూడా స్థిరమైనవి కాదు. 109వ కీర్తన 8వ చరణం, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును కాకనుడు. ఏంటిది అంటే, ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నది స్టాండర్డ్ అనుకుంటా కూడా వీలు లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఇస్కరియోతు యోధా గురించిన ప్రవచనం అయి ఉంటుంది. ఇది ఇస్కరియోతు యోధా ఎవరి శిష్యుడు? యేసుప్రభు వారి శిష్యుడే. తర్వాత అతని ఉద్యోగంలో వేరే వాళ్ళు అపాయింట్ అయిపోయారు, ఆయన గురించిన ప్రవచనం. కాబట్టి ఈ లోకంలో ఇలాగే ఉంటాననుకుంటాకేమీ లేదు. అతని ఉద్యోగం వేరొకడికి వెళ్ళింది. నీ స్థితిగతుల గురించి కూడా రాయబడింది. అదేంటంటే యెషయా గ్రంథం 22:19 నీ స్థితి నుండి యెహోవానకు నేను నిన్ను తొలగించెదను, నీ ఉద్యోగంలో నుండి ఆయన నిన్ను త్రోసివేయనంటు. కాబట్టి మనం ఇవాళ ఏం కలిగి ఉన్నామో ఆ స్థితి దేవుడిదే, దేవుడిచ్చిందే అని మనం ప్రతి విషయంలో దేవుని గణపరచవలసిన వారమైన. దేవుడికి స్తోత్రం. మరొకటి చూద్దాం. అదేంటంటే 20వ కీర్తన 7వ చరణంలో, రథములు గుర్రాలు కలిగి ఉండేవాడు పూర్వం రాజులు. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మన దేవుడని యెహోవా నామం బట్టి అతిశయపడుదము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. చప్పట్లు కొట్టు దేవునికి. ఇది కదా, లోకస్తులు లోకరీతిగా అతిశయపడతారు, వాళ్ళ అతిశయం అంతా పోతుంది. అందుకనే వాళ్ళు చెప్పే వాక్యం ఏంటంటే, లోకస్తులు అతిశయించినట్టు దేవుని బిడ్డలు అతిశయించొద్దు. ఇక్కడ ఏమిటంటే, కొందరు గుర్రములను బట్టి, వారికి ఉన్న రథములను బట్టి అతిశయపడుదురు. మనం అంటే ఎవరు? దేవుడు నమ్ముకున్న బిడ్డ. మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి, ఎంత గొప్ప దేవుడు నాకు దొరికాడు, ఎంత శక్తిగల దేవుడు దొరికాడు, ఎంత రక్షించే దేవుడు దొరికాడు, ఇంత జ్ఞానమైన దేవుడు దొరికాడు, ఇంత సమృద్ధి అయిన దేవుడు దొరికాడు, తరతరాల నుండి యుగయుగాల నుండి ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు నాకు దొరికాడని ఆ గొప్ప దేవుడిని బట్టి మనం అతిశయపడాలి తప్ప, ఇంత గొప్ప దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన రక్షించాడు, ఆయన సన్నిధి ఇచ్చాడు, ఆయనలో నేను జీవించడం నాకు ఎంతో భద్రత, ఎంతో సంరక్షణ. దేవునికి స్తోత్రం.
37వ కీర్తన ఒకసారి చదవండి. 37వ కీర్తన, 37 కాదు 34, 34:7 చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. ఏమంటే ఈ లోకంలో గవర్నమెంట్స్ ఇస్తారు, ప్రభుత్వ ఎమ్మెల్యేలకు ఎంపీలకు గవర్నమెంట్స్ ఇస్తారు. అలా ఉన్నా సరే నక్సలైట్లు వచ్చి చంపి వెళ్ళిపోతుంటారు. అని ఏంటి ఏదో కొంచెం అశ్రద్ధ నిర్లక్ష్యం ఉంటారు, కాల్ చేస్తుంటారు. కానీ దేవుడు ఎవరినిచ్చాడు మనకి? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ. అబ్బా, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు దేవుని నమ్ముకోవటం. ఎంత ధన్యుడు నువ్వు. నీకు కంటికి కనబడదు, దేవుడు ఆత్మలైన దేవుని దూతలు నీ చుట్టూ ఉంచాడు. ఇవాళ నువ్వు సురక్షితంగా ఉంట కారణం నీ దేవుడే. నీ కాలు జారకుండా కాపాడిన దేవుడే. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడే. ఆహారం ఇచ్చిన దేవుడే. దేవుని దూతలు కాపుదలు ఇచ్చిన దేవుడే. ఎన్నోసార్లు యాక్సిడెంట్లు అయిపోవాలి, మన కార్లు మన పక్క నుంచి దోసుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక్క కన్ను రెప్పపాట్లో మనం పైసలు అయిపోతాం. కొన్నిసార్లు మోటార్ సైకిల్ కూడా బుద్ధి ఎన్నో ప్రమాదం. ఇక్కడ పల్లెవాడ దగ్గర ఒక పాస్టర్ గారు ఈవినింగ్ వాక్ నడుస్తుంటే ఒక స్పీడ్గా వచ్చి కొట్టేశాడు ఒక పాస్టర్ గారిని. అక్కడికక్కడ టపా అయిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు కాపుదల మీద మనం ఆధారపడాలి. దేవుడికి స్తోత్రం. మన శక్తి బలాల మీద కూడా మనం ఆధారపడకూడదు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తుంటే ప్రియులారా ఏమనుంది? ఏమా, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయపడతారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి వాళ్ళైతే తమ రథాల మీద గుర్రాల బలాల మీద ఆధారపడిన వాళ్ళు కృంగారు, నేల మీద పడిపోయారు. మనము లేచి చక్కగా నిలిచాం, దేవుని కృప మీద ఆధారపడాలి. అక్కడే 10వ వచనం అనుకుంటే చదువు. 34:10. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై అయి ఉండదు. దేవుడికి స్తోత్రం. చప్పటి కొట్టిన దేవునికి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి. అడవిలో మృగరాజు సింహమే గొప్ప. దాని పిల్లలకి ఏ కొద ఉండదు. అది రాత్రులు వేటాడుతూ కుందేళ్ళని వేటాడవచ్చు, లేకపోతే లేత వాటిని వేటాడి ఆ పసిపిల్లలు ఏదైతే చక్కగా మెత్తగా తినగలవో అలాంటి వాటిని గుహ నిండా తీసుకొచ్చి పేర్చిపెట్టి తినండి అడతాడు పిల్లల్ని. ఒక్కొక్క సందర్భంలో అడవిలో ఉన్న సింహ పిల్లలైన లేమి గలవై ఆకలిగా అలమటించవచ్చు. కానీ ఏమన్నా వాక్యం? యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు, ఒక్క మేలు కూడా కొదువు పెట్టాడు దేవుడిని. నీ ఏటు చెట్టు ఆయన చూసుకుంటాడు. నీకు ఏమి కావాలో, నీ బిడ్డలకు ఏమి కావాలో, నీకేమి కావాలో అందరికీ అన్ని విధాల సహాయం చేస్తాడు. అడవిలో ఉన్న రాజుకు, మృగరాజుకైనా కొదువు రావచ్చు. అడవంతటి మీద అతనే రాజు, అతనిదే ప్రభుత్వం. అతనైనా కరువు అనుభవించవచ్చు. హల్లెలూయా. కానీ నీకు కొదువ రానివాడంట దేవుడు. హల్లెలూయా. అడవిలో సింహ పిల్లలైన ఏమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమి? ప్రభువా నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను, నరులేమి చేయగలరు, భయమేమీ లేదు. నరులేమి చేయగలరు, భయమేమీ లేదు. ప్రభువా నిన్ను నమ్మి. హల్లెలూయా. మనం దేవుడిని నమ్మి ఆశ్రయించాలి. నీ నీడ బ్రతుకుతావయ్యా, నీ రెక్కల చాటు ఉంటావయ్యా, నీ పర్ణశాలలో ఉంటావయ్యా, రాజా నీ భవనంలో ఉంటావయ్యా. ఎంత చక్కని పాటలు రాశారు భక్తులు. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, రాజాని భవనములో రేయి పగలు వేచి ఆనందింతును, నా చింతలు మరచెదను, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా
ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో రేయి పగలు ఆయన దగ్గర సురక్షిత, ఆయన ఉన్న చోట్లోనే ఉండాలి. దేవుడికి స్తోత్రం. యాకోబు పత్రిక 4:8 ఉంటుంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. మనం దేవుడి దగ్గరికి వస్తుంటే ఆయన సన్నిధికి, ఆయన మనతో ఉండటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. రేపటి దినమును గురించి కూడా మనం రేపు సులక్షణంగా జరుగుతుంది, బాగా జరుగుతుంది అని రేపటి దినం గురించి మనం అంచనా వేయక్కర్లా. దేవుడికి స్తోత్రం. సామెతల గ్రంథం 27:1 రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమును ఏది సంభవించున్నది నీకు. ఇవాళ మన విజయవాడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. సాధారణంగా అంత ఘోరంగా అయిపోద్దని ఎవరు అనుకోలేదు, అంత మునుకలో ఉన్నారు. రాత్రి మనం ఇళ్లలో ఉన్నాం కానీ వాళ్ళు ఈ వర్షం చిరుకులు పడి వెచ్చగా పడుకోవటానికి దారి లేదు. ఓ ప్రక్కన నీటిలో విష సర్పాలు తిరుగుతుంది, భయంతో దుడుగుతూ ఉంటారు. ఒళ్ళంతా చలిగొట్టుకుపోయి ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. ఇక ఒక పరిస్థితి కాదు, త్రాగటానికి మంచినీళ్ళు లేక ఒక కుర్రాడు, పాస్టర్ గారు కుర్రాడు అంట, నాకు మంచినీళ్ళు కావాలంటే ఆయన కిందకి దిగి వచ్చాడంట. అలా నీళ్లు అడిగట్టుగానే బుడుకుమన్నాడు. ఆయన మళ్ళీ పైకి రాలి, నీళ్ళకి వెళ్ళినట్టు రాలేదంటే అని చూస్తే ఆ నీళ్ళు ఆరిపోయిన చూస్తే నీళ్ళల్లో చచ్చిపోయాడు. పరిస్థితులు బాగోలా. ప్రియమైన దేవుడు పెట్టారా, నువ్వు సురక్షితంగా ఉంటాకి నీ దేవుడే కారణం. దేవుడికి స్తోత్రం కనుక రేపటి దినాన్ని గురించి అతిశయపడద్దు, ఏ దినమని ఏది సంభవించినది నీకు తెలియదు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి ఏంటంటే మంచి అతిశయం గురించి బైబిల్ గ్రంథం రాయబడింది. ఇర్మియా గ్రంథం 9:23-24 దేవుని వాక్యాలు రాయబడింది. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయింపవలెను. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయపడద్దయ్యా. నువ్వు జ్ఞానివై ఉన్నా నా జ్ఞానం మీద ఆధారపడు. సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయపడద్దు. నీకు జయమిచ్చింది నేను. నయమానికి జయమిచ్చింది ఎవరు? దేవుడే. అతను పరాక్రమవంతుడు అనుకుంటాడు, కాదు, నీకు పరాక్రమ శూరత్వం ఇచ్చింది దేవుడు, జ్ఞానం ఇచ్చింది దేవుడు, బలం ఇచ్చింది దేవుడు. హల్లెలూయా. అలాగే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవన్ననగా, భూమి మీద కృప చూపుతున్నాడే, ఆ కృప చూపి నీకు ఇచ్చినవన్నీ ఆయన కృప ద్వారా పొందినయే. నీ జ్ఞానమైన, ధనమైన, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, బిడ్డలైనా, ఇల్లైనా, అందమైనా, బలమైన, ఏదైనా పదవైనా, నువ్వు పొందింది ఏదైనా ఉందంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాది. భూమి మీద కృప చూపుతున్నాడే. ఏ కాలంలో వర్షాలు రావాలో ఆ కాలంలో వర్షాలు ఇచ్చి మన పైరు పంటలు. అయితే నరులు దేవుడి పట్ల కృతజ్ఞత లేకుండా వర్షాలు ఇప్పించేవాడిని, ఏ దేవుడైతే కృప చూపుతున్నాడో అది ఆయన పూజించకుండా ఆయనకి వ్యతిరేక చేష్టలు, పిచ్చి చేష్టలు చేస్తుంటే దేవుని ఉగ్రత వచ్చి మానవుల మీద పడుతుందండి. నేనైతే ఇలా అనుకుంటున్నాను. బైబిల్ గ్రంథంలో చూడండి, ఆయన దీవెనకరమగు వర్షములు మీకు ఇచ్చినను. దీవెనకరమగు వర్షాలు ఉన్నాయంటే శాపకరమైన వర్షాలు కూడా ఉన్నట్టేగా. ఇది శాపకరమైన వర్షాలు. ఇప్పుడు వచ్చిన వర్షాలు ఏంటండి? ఏ దేశంలో వచ్చినా, మన దేశంలో వచ్చినా, చైనాలో వచ్చినా, అమెరికాలో వచ్చినా, ఎక్కడొచ్చినా కొన్ని శాపకరమైన వర్షాలు ఉంటాయండి.
అవి ఏం చేస్తాయి? కార్లు కొట్టుకుపోతాయి, మోటార్ సైకిల్ కొట్టుకుపోతాయి, ఇళ్ళు కొట్టుకుపోతాయి, బిల్డింగులు కొట్టుకుపోతాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఇంత అంత కాదు. ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం అనుభవించేది దీవెనకరమైన వర్షాలు. అయితే దీవెనకరమైన వర్షాలు అంటే నువ్వు నేల దున్నుకుంటానికి అవసరం వచ్చినప్పుడు వర్షం, తొలకర వర్షం పడాలి. చేను పొట్ట మీద ఉన్నప్పుడు నీళ్లు సమృద్ధిగా చేనుకు రావాలి. నీ చెరువులకు కావాల్సింది కాదు, త్రాగునీరు సాగునీరు దేవుడు టైంకి ఇస్తుంటే అది దీవెనకరమైన వర్షం. ఇప్పుడు మనం అనుభవించేవి కొట్టుకుపోయేవి, ప్రాణ నష్టం కలిగించేవి. అయితే ఈ దీవెనకరమైన వర్షాలు దేవుడి దగ్గర రెండో ఉన్నాయి. దీవెనకరమైన వర్షాలు ఇవ్వగలడు, లోకాన్ని కొట్టుకుపోయేది, నోహకాలను ప్రపంచాన్ని కొట్టుకుపోయింది ఒకసారి, అలాంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీద కృప చూపు చేస్తున్న దేవుడు, నీతి న్యాయములు జరిగించున్నటువంటి ఆయనను గురించి, ఆయనని ఈయనని నీతి న్యాయాలు జరిగించేవాడు ఈయనను, కృప చూపేవాడు ఈయనని తెలుసుకొని గ్రహించి ఆయన పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయపడాలి. మనం నిజమైన దేవుడిని తెలుసుకున్నాను, అధికారం గల దేవుడిని తెలుసుకున్నాను, కృప చూపే దేవుడిని తెలుసుకున్నాను, నీతి న్యాయాలు జరిగించే దేవుడిని తెలుసుకున్నానని ఆయనను కలిగి ఉండటం బట్టి మనం అతిశయించాలి తప్ప ఇంకా దేని యందు మనం అతిశయించడానికి వీలు లేదు. ఇంకొకటి ఉందండి, అది చెప్పి మనం 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అలాగే 7వ వచనం 2 చదవాలి. విశ్వాసులు అతిశయించకూడని విషయాల్లో అతిశయిస్తే శరీరాల్లో ముళ్ళు పెడతాడు దేవుడు. శరీరాల్లో ఏం పెడతాడు? ముళ్ళు. మనం చదవండి 1వ వచనం. పౌలు భక్తుడే స్వయాన్ని అతిశయపడుట నాకు తగదు కానీ, చూడండి ఎందుకు అతిశయపడతో తగదని ఒక పక్కన అంటాడు, అతిశయపడాల్సి వచ్చింది అంటాడు. కొన్నిసార్లు మనం ఏమంటాం? అతిశయపడ తగదు అని ఒక పక్కన చెబుతాం, అతిశయపడాలంటున్నాడు. ఏంటి అతిశయం? 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైన అనుభవాలు ఉన్నాయి. దేవుడు తనతో మాట్లాడటం, దేవుడు సహాయం చేయటం చాలనా? నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. అనుభవాలు ఉన్నాయి, వాటి గురించి హెచ్చిపోకూడదు. నీకు ఎప్పుడైనా దేవుడు కనపడ్డా? నాకు కనపడ్డాడు. నీకు ఎప్పుడైనా చేశాడా? నాకు చేశాడు. మీరు వేస్ట్ కాదు, నేను మా గట్టాడు. ఇలాగా అలాంటి చెడు ఉద్దేశాలు వచ్చేస్తాయని ఇతరులో దేవుడు ఏం పెట్టాట? ఒక ముళ్ళు పెట్టాట. మనం దేవుణ్ణి కలిగి ఉన్నందుకు అతిశయపడాలి కానీ నేనేదో గొప్పోడిని కాబట్టి ప్రత్యక్షత జరిగింది, నేను కాబట్టి ఇంత సంఘం ఉంది, నేను కాబట్టి ఇంత ప్రజలు వస్తున్నారు, ఇలాంటి ఏదన్నా ఉంటే ఏం చేస్తాడు దేవుడు? అతని శరీరంలో ఏం పెడతాడ? ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళును గురించి ఆలోచించడం సరిపోయింది. ఇక ఈ అతిశయాల గురించి మానేశాడు. దేవుడికి స్తోత్రం. ఎంతసేపు ఈ ముళ్ళే బాధ పెడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులు అతిశయించకూడని విషయాల్లో అతిశయించ మనసు వస్తే శరీరంలో దేవుడు ఏం పెడతాడు? నీకు ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళును గురించి వెతుక్కోవటంలోనే జీవితం సరిపోతుంది. కాబట్టి ఏది అతిశయించాలో దానిలోనే ఏది అతిశయించాలి? దేవుడిని అతిశయించాలి. ఇంత గొప్ప దేవుడు దొరికాడని అతిశయించాలి. కానీ నేను గొప్పవాడైనందున కృప చూపాడు, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని మన గొప్పలు మనం చెప్పుకుంటే మనం ట్రై చేయలేదు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇది చెడ్డ అతిశయం. వాళ్ళు చెప్పుకున్నవన్నీ కూడా మనం అతిశయించడానికి వీల్లేని విషయాలు. మనం కేవలం అతిశయించాల్సిన దేవుడిని బట్టే కానీ ఈ లోకంలో ఏ సంపదను బట్టి, రాజకీయ పదవులను బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, పిల్లల్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి, ఇల్లును బట్టి, జ్ఞానం తెలివిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, స్థితిగతులను బట్టి, గుర్రాల రథాలను బట్టి, రేపటి దినాన్ని గురించి ఏటి గురించి కూడా మనం అతిశయపడటానికి వీలు లేదు. దేని ఎంత అతిశయపడాలమ్మా? భూమి మీద కృప చూపే దేవుడు ఆయన ఎరుగు ఉన్నాను, ఆయన నమ్ముకున్నాను, ఆయనే నీతి జరిగిస్తాడు, న్యాయం జరిగిస్తాడు. అలాంటి ఉన్నతులైన దేవుడు నేను కలిగి ఉన్నాను, తృప్తి చెందాలి, ఆయన బట్టి అతిశయపడాలి. ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాను. ఇంకా అంతకు మించినటువంటి అతిశయం ఏదైనా వస్తే మనలో ముళ్ళు అనారోగ్యాలకు ఉంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.